భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎక్సైజ్ కార్యాలయం ఎదుట ప్రగతిశీల యువజన సంఘం ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి, హెరాయిన్ వంటి మత్తు పదార్థాలు విచ్చలవిడిగా లభ్యమవుతున్నాయని, వాటిని అదుపు చేయడంలో పాలక కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని పీవైఎల్ రాష్ట్ర అధ్యక్షుడు మోకళ్ల రమేష్ విమర్శించారు. పట్టణాలకు పరిమితమైన పబ్, క్లబ్ సంస్కృతి నేడు చిన్న గ్రామాలకు పాకిందని, దీనివలన యువత చెడు మార్గంలోకి వెళ్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాలలో మద్యం, బెల్ట్ షాపులు పెరిగిపోవడం వలన చిన్న వయసులోనే యువకులు అనారోగ్యానికి గురవుతున్నారని పేర్కొన్నారు. అవసరం వచ్చింది. కేవలం ఆదాయ వనరుగా మాత్రమే మద్యం పాలసీని ప్రభుత్వాలు చూస్తున్నాయి. కానీ ఇవాళ యువతరము నానాటికి నిరుద్యోగం లేక, ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంటే, అదేవిధంగా ఆ ఖాళీగా ఉన్నటువంటి యువతరము అరాచకత్వానికి దారి మరలిస్తున్న పరిస్థితి. ఒకవైపు గంజాయి విచ్చలవిడిగా గ్రామాలలో, పట్టణాలలో, కాలేజీలలో, పాఠశాలల్లో విచ్చలవిడిగా దొరుకుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ ఆకతాయి వ్యవహారంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఇవాళ మామూలు కాదు. ఇవాళ భారతదేశంలో ఒకవైపు మద్యం మీద ధరలు పెరక్కోకుండా వాటి మీద మరి ఏది ఎక్సైజ్ సుంకం లాంటిది పెరక్కోకుండా చేసినటువంటి పరిస్థితి ఒకవైపు ఉన్నది కేంద్రంలో. ఇవాళ రాష్ట్రంలో మద్యం పాలసీ మనకు తీసుకొస్తున్నటువంటిది. ఇవాళ గ్రామ పంచాయతీకి ఇవాళ బ్రాండ్ షాప్ని లైసెన్స్ ఇచ్చే విధంగా విధానాలు కొనసాగిస్తున్నది. ఒకవైపు ఇవాళ ఇప్పటికే 2600 మద్యం పాలసీలకు, మద్యం బ్రాండ్ షాపులకు లైసెన్స్ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇవాళ గ్రామాన స్వయంగా లైసెన్సులు ఇచ్చి నడిపించే విధంగా ప్రభుత్వ పాలసీని కొనసాగించే కొన్ని వేల లక్షలాది కోట్లాది ఇవాళ డబ్బులు ఏ విధంగా యువతరం నుంచి రాబట్టుకోవాలి, మద్యం తాగే వాళ్ళ దగ్గర నుంచి రాబట్టుకోవాలనేది చూస్తుంది తప్ప ఇవాళ యువతరాన్ని దిశ వైపు నడిపించాల్సినటువంటి యువశక్తిని ఉపయోగించుకోలేనటువంటి పరిస్థితి ఉన్నది. అందుకనే మా ప్రగతిశీల యువజన సంఘం పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని అనుకుంటున్నాం. తక్షణమే గ్రామాల్లో ఉన్నటువంటి బెల్ట్ షాపులు లేదా పట్టణాలు, గల్లీలో ఉన్నటువంటి బెల్ట్ షాపులని వెంటనే మూసివేయాలని, అట్లాగనే ఇవాళ పాఠశాల ఆవరణలో కానీ, కాలేజీల ఆవరణలో ఉన్నటువంటి గంజాయి ఇచ్చలవిడిగా దొరుకుతున్నది. దాన్ని కూడా అరికట్టాల్సినటువంటి అవసరం ఉందని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున రాబోయే కాలంలో ప్రగతిశీల యువజన సంఘం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తుంది. అమలు చేయాలి తెలంగాణ రాష్ట్ర సంపూర్ణ మద్యపానాన్ని, అమలు చేయాలి తెలంగాణ రాష్ట్ర సంపూర్ణ మద్యపానాన్ని.